రాజ్యాధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుదామన్న బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ నేతలు. బాబు ముక్కు కోసం అశ్వరావుపేట చేరుకున్న విశాఖపట్నం కార్పొరేటర్. దీక్ష దివాస్ చిత్రాల ప్రదర్శనను ప్రారంభించిన ఎంపీ వద్రాజ్ రవిచంద్ర. బీసీలంతా రాజ్యాధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగదామని బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ నేతలు అన్నారు. హైదరాబాద్లో బీసీఎఫ్ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా కూలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అగ్రవర్ణాలను యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి బీసీలు ఎదిగేందుకు బీసీఎఫ్ పాటుపడుతుందని అన్నారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వెనుకబడిన కులాల సమాఖ్య బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సభ జరిగింది. అనంతరం బీసీ ఫెడరేషన్ ఆవిర్భావం అనేటువంటిది కూడా ఈరోజు జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు చనిపోయిన రోజు ఆయన ఆశయాలను భుజానికి ఎత్తుకొని బీసీఎఫ్ అనేటువంటిది మళ్ళా ముందుకెళ్లాలని మళ్ళీ జెండా పైకెత్తి మరి బీసీఎఫ్ ఆవిర్భవించింది. ఈ బీసీఎఫ్ ఆధ్వర్యంలో మరి బీసీల యొక్క సమస్యలు పరిష్కరించాలని బీసీ కమిషనర్ కు మనం ఇచ్చినటువంటి బీసీ ఎజెండాను కూడా ఈ సందర్భంగా బీసీఎఫ్ జెండాను బీసీఎఫ్ ఎజెండాను కూడా ఈ సమావేశంలో ప్రకటించడం జరిగింది. అనంతరం మరి రాష్ట్ర కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్ చంద్రరాములు ముదిరాజు నేను, అదేవిధంగా మనం చేరుకోవాలి పోరాటం చేసే ప్రజల కోసం. పండుగ సాయం గురించి చెప్తారు, సంతాన పాపల గురించి చెప్తారు. ఎవరైనా ఇలా వీరుల విగ్రహాలు మనం చెప్పిండు. పండుగ సాయం విగ్రహాలు 10 పెట్టాడు. సంతాన పాపల విగ్రహాలు పెట్టించాం. తెలంగాణ పెట్టించాం, కర్ణాటక పెడుతురు, ఆంధ్ర పెడుతురు, మహారాష్ట్ర పెడుతురు, ఛత్తీస్గఢ్ పెట్టిస్తున్నా, ఇండియా మొత్తం తిరుగుతున్నా. ఇది నవ సంకల్ప సభ్యులను క్రియేట్ చేసిన అసెంబ్లీ పార్లమెంట్ రిజర్వేషన్ ఎవరైనా వాడేదైనా నగరం ఇచ్చేది 50-60% కారుకు దొంగ నెంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకుని ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న 2 క్వింటాల 10 కేజీల గంజాయిని అబ్కారీ శాఖ సిబ్బంది పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన 2 వ్యక్తులు తక్కువ కాలంలో సులభంగా అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని దురుద్దేశంతో గంజాయి రవాణా చేస్తున్నారని అబ్కారీ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గణేష్ తెలిపారు. ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న క్రమంలో తనిఖీలు నిర్వహిస్తుండగా 210 కేజీల గంజాయిని పట్టుకున్నామన్నారు. ప్రెస్ మిత్రులకు నమస్కారం. ఈరోజు ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య గారి ఆధ్వర్యంలో సిఐ రహీమునిసా ఎస్ఐ రాజుగారు రూట్ వాచ్ చేస్తుండగా సుమారు 3 గంటల ప్రాంతంలో ఆర్టీఏ చెక్ పోస్ట్ భద్రాచలం వద్ద ఒక కారు టొయోటో గ్లాంజా ఫేక్ నెంబర్తో చుట గమనించారు. సుమారు దాన్ని చెక్ చేస్తే 210 కిలోల గాంజా దొరికింది. అందులో 2 ముద్దాయిలు దొరికినారు. ఈ 2 ముద్దాయిలు కూడా మహారాష్ట్రకు చెందినవారు. పండరినాథ్ ఒకతను, దత్తాత్రేయ వాంగ్మారే రెండో ఒక వ్యక్తి. ఇంకా 3వ వ్యక్తి కోసం మేము గాలింపు చర్యలు చేపట్టినాము. ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇందులో 2 సెల్ ఫోన్లు సీజ్ చేసినాము. ఈ యొక్క గాంజా వర్త్ 56 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ సందర్భంగా ఈ గుడ్ క్యాచ్ చేసినటువంటి రహీమునిసా సిఐని, రాజు గారిని, ఎస్ఐ గారిని నేను అభినందిస్తున్నా. ఇంకా పబ్లిక్ మాకు కనుక టోల్ ఫ్రీ నెంబర్కు సహకారం చేస్తే, సహాయం అందిస్తే, ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇంకా పెద్ద ఎత్తున ఇట్లాంటి గాంజాను భద్రాచలంలో పట్టుకొని అని మీ అందరికీ చెప్తున్నా. ఆ టోల్ ఫ్రీ నెంబర్ 1800425253 1800425253. పబ్లిక్ను ఈ నెంబర్కు సహకారం, ఇన్ఫర్మేషన్ ఇచ్చి సహకారం చేయాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతాను. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలో తోగూడి గ్రామంలో పేకాట స్థావరంపై జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశారు. 8 మంది పేకాట రాయులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 32,000 నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈరోజు సాయంత్రం సమయంలో తొగుడం గ్రామ శివారులో ప్యాకాట్ ఆడుతున్నారన్న సమాచారం మేరకు మనం వెళ్ళి రైడ్ చేయగా అక్కడ ఆల్వంచ పట్టణానికి సంబంధించిన 8 మంది రణీందర్ రెడ్డి, అదేవిధంగా ప్రేమ్రాజ్, అదేవిధంగా నాగయ్య, అదేవిధంగా మహేష్, ఆదినారాయణరావు, అదేవిధంగా ప్రభుకుమార్, షేక్ రఫీ, అదేవిధంగా బాలరాజు, మొత్తం 8 మంది దొరకడం జరిగింది. ఒక అతను పారిపోవడం జరిగింది. వారి వద్ద నుంచి 32,050 రూపాయల అమౌంట్, అదేవిధంగా మనకు 6 మొబైల్ ఫోన్స్, అదేవిధంగా ప్లేయింగ్ కార్డ్స్ దొరకడం జరిగింది. వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది, దర్యాప్తు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అదేవిధంగా పబ్లిక్కి తెలియజేయడం విధంగా ఎక్కడే కానీ ఇలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న వారిని సమాచారం మాకు ఇచ్చిన ఎడల మేము గోప్యంగా ఉంచుతాం. వాళ్ళలో ఎక్కడ ఇలాంటి ప్యాకాటలు కానీ, అదేవిధంగా గంజాయి కానీ, అదేవిధంగా గుట్కా కానీ, పీడిఎస్ రైస్ అమ్మిన చట్ట వ్యతిరేక పనులు చేసేవారికి ఎక్కడ చేసినా మాకు సమాచారం అందించవలసిందిగా కోరుతున్నాం. వారిపైన వెంటనే మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సంచార జాతి సామాజిక వర్గాల సమస్యలు పరిష్కరించాలని మాజీ స్పీకర్ మధుసూదనచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సంచార జాతుల కులాల ప్రత్యేక జాబితాను తయారు చేయాలని అన్నారు. సంచార జాతుల కోసం విద్య, ఉద్యోగం, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ప్రత్యేకంగా 10% రిజర్వేషన్ చట్టబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మొదటి నుంచి ఇప్పుడు దాదాపు 22 మంది మాట్లాడారు. ఇంకా మాట్లాడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు అవకాశం వస్తే మా వేణుల నాగరాజు గారు అద్భుతమైన పాట కూడా పాడతాడు, కానీ సమయమేమో లేదు. అయినప్పటికీ మళ్ళీ నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ మీటింగ్ పెట్టినప్పుడు ఒక పెద్ద సంచార జాతుల మహా సమ్మేళనం పేరుతో ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 1000 మందితో ఒక బహిరంగ సభ, అప్పుడు ప్రపంచమంతా మన వైపు చూస్తారు. ఈరోజు వాస్తవంగా హాల్ చిన్నదైపోయింది. ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఇంతకంటే ఎక్కువ బయట ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంతకుముందు మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు సంచార జాతుల్లో ఒక కసి కనపడుతున్నది. సంచార జాతుల్లో ఒక ఆత్మగౌరవం కనపడుతున్నది. సంచార జాతులంతా పిడికిలు బిగించి బిడాయిగా ఇన్ని రోజులు యాచించినాం, ఇక మేము యాచించం, ఈ రాజకీయాలను శాసిస్తాం, శాసించడం ద్వారానే మా హక్కును నెరవేర్చుకుంటామనే ఒక కసి ఒక్కొక్కరిలో ఉన్నది. వాస్తవంగా సమయం లేదు కాబట్టి చాలా మాట్లాడాలని ఉంది. ఇలా సంచార జాతులు లేకపోతే ఈ సమాజమే లేదు, అది వాస్తవం. ఈరోజు అంటే షాపింగ్ మాల్ వచ్చినాయి, అదేవిధంగా రకరకాల వ్యాపారాలు పెరిగినాయి. ఆ రోజు బొట్టు పెట్టుకోవాలన్నా మా పూసల సోదరులు ఒక బుట్ట ఎత్తుకొని ఒక అద్దం నీ ముఖం నువ్వు ఎట్లా ఉందో చూసుకోవాలన్నా చూసుకునే పరిస్థితి లేకుండే. మనిషికి నీ ముఖాన్ని నీకు పరిచయం చేసింది మన పూసల సోదరులు. అదేవిధంగా ఏపీలోని విశాఖపట్నం నుండి తెలుగుదేశం పార్టీ అభిమానుల పాదయాత్ర భద్రాచలం జిల్లా అశ్వరావుపేటకు చేరుకుంది. పార్టీ నేతలు పాదయాత్రతో వచ్చిన వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విశాఖపట్నం కార్పొరేటర్ సాయి గోవింద్ రెడ్డి మాట్లాడుతూ గతంలో చంద్రబాబుపై పెట్టిన కేసులు ఎత్తివేసి సీఎం కావాలని మొక్కుకున్నాను అని తెలిపారు. మొక్కు తీర్చుకోవడం కోసం విశాఖపట్నం నుండి భద్రాచలంకి పాదయాత్రగా వచ్చానని చెప్పారు. చెప్పకుండా మిమ్మల్ని తీసుకొచ్చింది సాయి గోవింద్ రెడ్డి. నేను ప్రస్తుతం విశాఖపట్నం నగరపాలక సంస్థ 69వ వార్డు కార్పొరేటర్గా పనిచేస్తున్నాను. నేను గతంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా, ఆర్గనైజ్ సెక్రటరీగా, వివిధ జిల్లాల అబ్జర్వర్గా పనిచేశాను. సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను. గత 2023 సంవత్సరం
సెప్టెంబర్ 9వ తారీఖున చంద్రబాబు నాయుడు గారి మీద అన్యాయంగా అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన తరుణంలో తీవ్ర మనస్తాపానికి గురై నేను సెప్టెంబర్ 21వ తారీఖున నల్ల దుస్తులతో ఉపవాసం ఉండి చంద్రబాబు నాయుడు గారు త్వరితగతిన జైలు నుంచి విడుదల కావాలని, ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, అలా జరిగితే మా తుంగలాం గ్రామం విశాఖపట్నం జిల్లాలో తుంగలాం గ్రామం నుంచి గ్రామంలో గల రామాలయం దగ్గర నుంచి భద్రాచలం రామాలయం వరకు పాదయాత్ర చేసి వస్తానని, శ్రీరాముల వారిని దర్శించుకుంటానని చెప్పి మొక్కుకున్నాను. నేను మొక్కుకున్న ప్రకారం శ్రీరామచంద్రుడు వారు చల్లగా చూడడం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అఖండమైన మెజారిటీతో 4వసారి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఆ క్రమంలో మొక్కు తీర్చుకోవడానికి ఈ నెల 20వ తారీఖు బుధవారం శ్రీరాముని జన్మ నక్షత్రాన పునర్వసు నక్షత్రాన ఉదయం 6:45 మా గ్రామం నుండి బయలుదేరాం. ఈవేళకి 10వ రోజు, రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున నడుచుకుంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇంకో గంట పాదయాత్ర చేసి పాదయాత్ర ముగించి మరలా నేను కంటిన్యూ చేస్తానని తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మద్యానికి బానిసై కట్టుకున్న భార్యని, పిల్లల్ని, కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతూ అతిగా మద్యం తాగుతూ హింసిస్తున్నాడని ఆగ్రహంతో కత్తితో భర్తపై భార్య దాడి చేసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామంలో చోటు చేసుకుంది. పొరల లక్ష్మి భర్త పొరల రవి మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా భార్యని అనుమానంతో వేధిస్తూ భార్యని, పిల్లల్ని చిత్రహింసలు చేస్తున్నాడని, అతనిలో ఎంతకీ మార్పు రాకపోవడంతో చివరకు కూరగాయలు కోసే కత్తితో భర్తపై దాడి చేసింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో లక్ష్మిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. కత్తిపోట్లకు గురైన రవిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీక్షా దివాస్ సందర్భంగా హైదరాబాద్లో ఫోటో గ్యాలరీలను రాజ్యసభ సభ్యులు వద్దిరాజ్ రవిచంద్ర ప్రారంభించారు. ఈ ఫోటో గ్యాలరీలో తెలంగాణలో ఉద్యమంలో కీలక ఘట్టాలను ప్రదర్శించారు. ఈ ఫోటోలను ఎంపీ రవిచంద్ర మాజీ ఎమ్మెల్యేలతో కలిసి తిలకించారు. Please like, share and subscribe Sneha TV.